మన గార్డెన్లో కుండీలకి స్టాండ్స్ అయితే ఖచ్చితంగా కావాలండి. ఈ ఐరన్ స్టాండ్స్ అయితే తుప్పు పడుతూ ఉంటాయి. సో నేను ఇవాళ సిమెంట్తో బ్రిక్స్ అయితే తయారు చేస్తున్నానండి. ఇంతకుముందు అయితే చాలా అయితే తయారు చేసుకున్నాను. వీటి లైఫ్ టైం అయితే చాలా ఎక్కువ రోజులు అయితే ఉంటాయండి. ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ సంవత్సరాలు మనకు వస్తాయండి ఈ సిమెంట్ బ్రిక్స్. సిమెంట్ ఇసుక సమపాలలో తీసుకున్నాను. బాగా కలిపిన తర్వాత ఇలా యూజ్ అండ్ త్రో గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిలలో ఇలా నింపేశాను అనమాట. 1 డే అంతా బాగా ఎండకి ఇలా పెట్టేశానండి. ఎండిన తర్వాత 1 డే తర్వాత మళ్ళీ వాటర్లో ఉంచేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఆల్ 2 డేస్ అనమాట. ఇలా పేపర్ తీసేస్తుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి, బాగా మనకి నీళ్ళల్లో నానిపోయినాయి కాబట్టి. ఇవి లైఫ్ టైం ఉంటాయండి, సిమెంట్తో తయారు చేసినవి కదా. తక్కువ ఖర్చుతో ఇలా సిమెంట్ బ్రిక్స్ తయారు చేసుకుని కుండీల కింద స్టాండ్స్గా యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ 3వ రోజు వాటర్ ఇలా చల్లుతూ ఉన్నానండి. పైన కింద క్లాత్ పెట్టేసి ఇలా చల్లేసాను. ఇలా బాగా వాటర్లో నానడం వల్ల మనకి ఎక్కువ రోజులు మన్నికుంటాయండి. సో 4వ రోజు నుంచి మనం ఇలా పెద్ద పెద్ద కుండీలే పెట్టేసుకోవచ్చు అండి. పెద్ద పెద్ద ఫ్రూట్ ప్లాంట్సే పెట్టేసాను చూడండి. 4 రోజుల నుంచే చక్కగా పెట్టేసుకోవచ్చు అండి. ఎంత వెయిట్ అన్నా మోస్తాయి. చాలా తక్కువతో తయారు చేసుకోవచ్చు.